కాంగ్రెస్ లో కొనసాగాల వద్దా అనే సందిగ్ధ పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగిత్యాలలో కాంగ్రెస్ జెండా మోసిన వారికి చైర్మన్ పదవి ఇవ్వాలని వేడుకున్నా అధిష్టానం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అన్యాయం జరిగిన వారికే మున్సిపల్ ఎన్నికల్లో మద్దతిచ్చానని స్పష్టం చేశారు. అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో పనిచేస్తున్నా అంటున్న ఎమ్మెల్యే సంజయ్ కు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఎందుకని ప్రశ్నించారు. జగిత్యాల్లో ఎమ్మెల్యే సంజయ్ నుంచి తమ వర్గంపై వేధింపులు తప్పవని జీవన్ రెడ్డి ఆరోపించారు. నా గురించి పార్టీతో నాకున్న అనుబంధం మీకు అందరికీ తెలుసు బాబు. పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను. ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కార్యకర్తల మీద అజమాయిషి చేస్తే మా హక్కులను కాజేస్తే కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? అదే ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా, ఈ వేధింపులు భరించగలుగుతానా, ఎంతకాలం భరించగలుగుతా, దీని పరిష్కారం ఏంటి అనే నేను ఊహించలేకపోతున్నాను. నేను నా పట్ల భిన్నాభిప్రాయం పక్కన పెట్టండి. కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించండి. అవకాశవాదుల ఆధిపత్యంలో కాంగ్రెస్ కార్యకర్తలను పనిచేయాలి. ఇందుకైనా పార్టీ నమ్ముకొని మేము దశాబ్దాల తరబడి పోరాటం చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు పోరాటం చేసామే కేసీఆర్ ఎదిరించి. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసి సంబరపడదామని చెప్పారంటే ఈడ మళ్ళీ వలసవాదిని అవకాశం తీసుకొని మా నెత్తిని ఉద్ది ఆయన ఆధిపత్యం పనిచేయాలని చెప్పంటే మా మనోభావాలు ఏం కావాలి, మా ఆత్మ అభిమానం ఏం కావాలి, మా ఆత్మ గౌరవం ఏం కావాలి?